సార్ ఇక్కడ ఈ పెద్దలింగాపూర్ అనేటువంటి దాని చుట్టుముట్టు ఒక 10 గ్రామాలు ఉన్నాయి, 10-12 గ్రామాలు. అయితే ఇక్కడ ఈ కాళేశ్వరం 11/6 ప్యాకేజీలో ఈ మధ్యలో ఒక 1 కిలోమీటర్ గ్యాప్ వదిలేసినారు. అక్కడ ఇక్కడ కాలువ పూర్తయింది. ఒకవేళ ఇది కొంచెం నోట్ చేసుకుంటాను, చేసుకోండి సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఇటు ఈ పెద్దలింగాపూర్ ప్రాంతంలో 2 వైపుల నుంచి కాలువ పూర్తయి మధ్యలో ఒక 1 కిలోమీటర్ కాలువ పూర్తి కాలేదు. తద్వారా ఏమైందంటే ఒక 12 గ్రామాలకు సాగునీరు లేకుండా పోయింది. వాళ్ళు పోయిన ఏడాది కూడా ఒక 25-30 రోజులు ధర్నా నిర్వహించారు రైతులు. ప్రెసెంట్ నేను ఆ ధర్నా దగ్గర ఉన్నాను సార్. ఇప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారంటే ఈ కాలువను పూర్తి చేయకపోతే మాకు అసలు వాటర్ మీరిచ్చేటువంటి సమస్యను తీసుకొని నేను రేపు పోయి ఇప్పుడు 16 తారీఖు నుంచి శాసన మండలి సమావేశాలు అసెంబ్లీ స్టార్ట్ కాబోతూ ఉంది. అందులో నేను మాట్లాడడం కోసం నాకు మీ 12 గ్రామాల ప్రజలు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని బట్టి నేను తీసుకొని పోయి అయ్యా మరి ఇదేందా వీళ్ళు ఎన్ని రోజులు ఈ టెంట్ల కింద కూర్చోవాలి, ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఉందా, ఎందుకు ఇది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఈ రైతులు ఉండాలన్నా పోవాలన్నా లేకపోతే అసెంబ్లీ దాకా రమ్మంటావా వీళ్ళనని నేను అడుగుతా. సో నేను ఇక్కడ అంతేకాదు ఇవాళ నేను మొట్టమొదటిసారిగా ఈ సిరిసిల్ల జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నా. చాలామంది రైతులు నా దగ్గరకు వచ్చి ఇది జరిగిందని చెప్పడంతోటే నేను తప్పకుండా వస్తా అని చెప్పడం జరిగింది. అయితే మీకు వీలైనంత త్వరగా ఇది కవంపల్లి సత్యనారాయణ గారు ఇంకోళ్ళు చెప్పే ముచ్చట్లుగా నేను తీన్మార్ మల్లనని మీ సమస్యని రాష్ట్ర సమస్యగా మారుస్తా, మీ సమస్యను అసెంబ్లీలో లేవనెత్తుతా, మీ సమస్యను నా సమస్యగా భావిస్తా. రేపు రాబోయేటువంటి శాసన మండలిలో మంత్రి గారు నా పక్కనే ఉంటాడు, మంత్రి గారిని లేపి నిలబెట్టి అడుగుతా, దీని సంగతి ఏందో తేల్చమని చెప్తా. గ్రామస్తులందరూ కూడా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి మాటను నేను వాళ్ళకు ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ప్రభుత్వానికి తెలవకుండా ఏం లేదు తెలుసు, కానీ ఇక ఎవరి నాటకాలు వాళ్ళకు ఉన్నాయి. సో అడిగేటోడు ఒకడు ఉంటే చెప్పకనైతే తప్పించుకోలేరు కదా. మరి దీనిని ఏం చేస్తారు? కాలువ లేదు, నీళ్లు లేవు, వాళ్ళంతా కన్నీళ్ళు పెడతా ఉన్నారు. బోర్లు వేస్తే 1600 ఫీట్లు 900 ఫీట్లకు కూడా ఇక్కడ నీళ్లు పడనటువంటి పరిస్థితి ఉందంటే ఇది సిరిసిల్లనా, గతంలో ఉన్న సీఎం గారి కొడుకు నియోజకవర్గమేనా, ఇది ఏంది అర్థం కానటువంటి పరిస్థితి. నేను విషయం ఏంటంటే 1 కిలోమీటర్ ఇక్కడ ఇదే ఇంకా ఎట్లా అంటే ఇట్లా దింపుకొచ్చి ఇంకా గమ్మత్ ఏంటంటే హరీష్ రావు గారు చేసిన ఇంకో కథ చెప్పన్నా మీకు. ఆయన చేసిన కథ ఏంటంటే అక్కడ తపాస్పల్లి రిజర్వాయర్ అని ఒకటి ఉంటుంది, దానికి దేవాదులకేం నీళ్ళు వస్తాయి. దేవాదులకేం నీళ్ళు వస్తే ఆ దేవాదుల నీళ్లు అటు కిందికి జనగాం ప్రాంతానికి వెళ్ళిపోవాలి, తపాస్పల్లి రిజర్వాయర్. హరీష్ రావు ఏం చేసిందంటే పెద్ద కొండను నడిమికి చీరి నీళ్ళ సిద్దిపేటకు తీసుకు ఇక్కడికి వస్తాయా అన్నాడు. అంటే అప్పటికి నేను చెప్పిన కొసపార్కం మాదత్తా సార్, కొసపార్కం మా ఎండిపోతాయి, మొదలు మా డ్యామ్ మా ఊరు పక్కన డ్యామ్ ఉండగా కొసపార్కం మేము ఎట్లా తీసుకుంటాం అంటే నీకేం తెలుసు అని మాట్లాడతాను, నన్ను అరెస్ట్ చేయించాడు, నా జీవో ఎక్కించారు. ఇప్పుడు అయితే ఇక్కడ జరిగినటువంటి వాస్తవం ఏంటంటే ఇదంతా తలతిక్క వ్యవహారం జరిగింది. తలతిక్క వ్యవహారం కేవలం ఆయన సిద్దిపేటను
చూసుకున్నాడు తప్ప సిద్దిపేట చుట్టుముట్టున్న వాళ్ళ కడుపు గురించి వాళ్ళ ఆకలి గురించి ఆయన పట్టించుకోలేదు. ఒక్క సిరిసిల్ల రైతాంగం కడుపే కాదు, జనగామ రైతుల కడుపు కొట్టిండు, ఆలేరు రైతుల కడుపు కొట్టిండు, అందరు కడుపు కొట్టి తెచ్చి సిద్దిపేట కాడ పోసిండు. సరే పోసిండు అయిపోయింది. మరి ఇక్కడున్న ఎమ్మెల్యే కన్నా సోయి ఉండాలి కదా. మరి వీళ్ళు ఎట్లా బతకాలి? వీళ్ళు ఓట్లు వేసారు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కన్నా అయ్యో మరి 12 గ్రామాల ప్రజలు టెంట్ వేసుకొని కూర్చుంటే ఓ ఎమ్మెల్యేకి ఎంత ఇజ్జత్ తక్కువ ఇది అన్న. ఇంతవరకు ఇప్పుడు అప్పుడు 10 చేసినామా, అప్పుడు 10 చేసినా ఈ ట్యాంక్ రాలేదు. ఇప్పుడు ఈ నాటికి 23 రోజులు ఈ ట్యాంక్ తొంగి చూసింది లేదు, ఏం లేదు. ఒక పేపర్ పడేస్తుండే ఏమనంటే అయితే పని అవుతుంది, మీరు త్వరలో అవుతుంది, మీరు బాధపడకూర్రి, రంజిపడకూరు అని చెప్తుండు. అంటే అప్పుడు హామీలు ఇచ్చి ఉత్తదా అయింది, మరి ఇప్పుడు పేపర్ పడిస్తాము ఇది ఉత్తదా అవుతుంది. ఒకటి ఏమంటుందంటే ఆల్రెడీ ప్యాకేజ్ ఉంది, ఆ ప్యాకేజీకి ఎస్టిమేషన్ ఉంటుంది, అసెంబ్లీలో ఉంది, అంత క్లియర్ గా లెక్కల మీద ఉన్న తర్వాత ఒక ఈ నియోజకవర్గం ప్రజలు ఏం పాపం చేసిరు ఇక్కడ? అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరందరూ కూడా ఇంతే ఐక్యమత్యంతో ఉండండి, ఇంతే ఐక్యమత్యంతో రైతాంగం ఉండండి. 16 తారీఖు వస్తూ ఉంది. 16 తారీఖు మరి అప్పుడు ఉంటుందా, ఎప్పుడు అవకాశం వస్తుందో నేను చూసి తప్పకుండా మీ 12 గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగ కష్టాలు, ప్రజల కష్టాలని నేను శాసన మండలిలో నేను లేవనెత్తుతా. నాది బాధ్యత, అది నాది బాధ్యత. ఇక్కడ వరకు పిలిచినారు కాబట్టి నేను రావడం, నేను మీకు హామీ ఇవ్వడం. మీరు గతంలో చాలామంది నాయకులు ఆయన 6 నెలలకు చేస్తా, ఇది అయిపోతుంది, రేపే ఎల్లుండే ఏనుగు వెళ్ళింది తోక చిక్కిందని చెప్తారు కదా మీకు. అయితే నాది అట్లా ఉండదు. తీన్మార్ మల్లన్న వచ్చి మాట్లాడితే ఏం చేస్తాడు, ఎట్లా చెప్పిండు, ఏం చేస్తుండు అనేది మీకు కూడా ఒకటి అర్థమవుతుంది. శాంపిల్ అర్థమవుతుంది మీకు. అమ్మా నేనేమంటున్నా, మీ కాల్వ కోసం ఈ కాల్వ ఎట్లా రాదో నేను చూస్తా, ఈ కాల్వ ఎందుకు రాదో నేను చూస్తా. నేనే పోతా మంత్రి గారి దగ్గర కూర్చుంటా, దీని సంగతి ఏందని అడుగుతా. ఫస్ట్ నా ప్రయత్నాలన్నీ చేస్తా. ఈ ప్రయత్నాలు విఫలమైతే మీతోని కూర్చొని 7 దాకైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మేమే కాదు, నేను ఇక్కడ మా జిల్లా కమిటీ, మా మల్లేష్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మా ఇల్లంతకుంట మండలాధ్యక్షుడు కూడా ఇక్కడే ఉన్నారు. మేము ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకొని అవసరమైతే మళ్ళొక్కసారి వచ్చైనా సరే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర రూపం చేసి మనకు అల్టిమేట్గా మన పొలాలకు, మన చెర్లలోకి నీళ్ళు వచ్చే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ టెంట్ కింద మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. ఇది ఈ విషయం, ఇదేదైతే రైతాంగ సమస్య ఉందో ఈ రైతాంగ సమస్యను మా పార్టీగా కానీ మేము కానీ ఖచ్చితంగా బాధ్యతగా స్వీకరిస్తా ఉన్నాము. ఇంకొక విషయం ఇప్పుడు విషయం అంటే ఇక్కడ కాలువ ద్వారా ఇక్కడ దాకా వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఒకటి 100 మీటర్లు అయితే కాలువ పూర్తయిందన్న. విషయం అంటే ప్రజలు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి, బాయిలు ఎండిపోతున్నాయి. విషయం అంటే ఇప్పుడు పంటలు ఇప్పుడు పొట్టు దశకు వచ్చినాయి, ఇక్కడ దాకా వాటర్ వస్తున్నాయి. గవర్నమెంట్ త్వరితగతిన ఏం చేసి ఇప్పుడు కాలువ తవ్విస్తా తర్వాత విషయం. ఇప్పుడు పంటలు ఎండిపోకుండా అక్కడ నుంచి ఒక 2 బోర్లు, ఒక 2 మోటార్లు పెట్టా ఏం చేస్తుంది. అక్కడ నుంచి ఈ కాలువలో వాటర్ వేస్తే, ఈ కాలువలో వాటర్ పోతే కొంచెం పంటలు పడితే ఎంత 100 మీటర్లు ఉంటా, 100 మీటర్లు అంతే. 100 మీటర్లు ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. 100 మీటర్లు అన్న ఒకటన్నా 2 మోటార్లు పెడితే దాదాపు రైతులతో వస్తారన్న. అన్న ఒకటి అవునా అన్న మా బాధ ఏంటంటే ఈడు దాకా వచ్చి మా సగం 3 తడుపుకొని పోతున్నాయి కానీ మాకు అడుపెడుతున్నాం బాధ. మరి మా కడుపెడితే మాకు బాధ ఉంటాయి. వాళ్ళతో పాటు మేము కూడా బతాం, మాకు అది సదస్యం అన్న. కానీ వాళ్ళు బతకబడి మేము ఎండిపోబడుతుంది. మొత్తం ఈ 12 గ్రామాలు ఎండిపోబట్టి ఇప్పుడు మా బాధ అంటే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాయి కదా, ఈ వాటర్ ను 2 మోటార్లు వేసి ఇటు వేస్తే కనుక, ఈ కాలువలు వేస్తే కనుక ఇటు పక్క పోతారన్న. కరెంట్ ఫెసిలిటీ ఉందా? గవర్నమెంట్ ఈ చిన్న సాయం అని చేస్తే రైతులు పోతారు తాత్కాలికంగా ఎండిపోకుండా, ఉండపడలు ఎండిపోకుండా. నేను తప్పకుండా ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీ పనిలోనే ఉంటా.
మీ పనిలోనే ఉండి అధికారులను కలిసి మీకు మంచి జరిగే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఈ కాలువ ఎట్లా పూర్తి కాదో నేను చూసుకుంటా. 100% చేపిస్తా, 100% చేపిస్తా. ఎవడెవడు అడ్డుపడ్డా ఎవ్వనికి కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆగండి అమ్మా, ఎవరు ఏమనుకున్నా ఇది ఒక్కనింటి సమస్య కాదు. ఇది అందరి కడుపు మంట, అందరికి ఆకలి, అందరి బాధ ఇది. కాబట్టి మీ అందరికీ తీన్మార్ మల్లన్నగా హామీ ఇస్తా ఉన్నా, ఈ కాల్వ ఇక్కడున్న మీ నియోజకవర్గ ఎమ్మెల్యేనో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనో కాదు, తీన్మార్ మల్లన్నగా చెప్తా ఉన్నా, దీన్ని పూర్తి చేయించే బాధ్యత నాది. చేయిస్తా, ఖచ్చితంగా చేయిస్తా. ఆ చేసిన రోజు కూడా మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇక పని అయిందా లేదా అని చెప్పి చూపిస్తా. జరా ఒక్క నిమిషం, మంత్రి గారు ఫోన్. హలో సార్. సార్ ఏం లేదు సార్, ఇక్కడ నేను ఈ సిరిసిల్లకు వచ్చిన సార్. కాళేశ్వరం ప్యాకేజ్ 11/6 సార్. ఇది ఇల్లంతకుంట మండలానికి వస్తుంది సార్. ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గానికి 9 గ్రామాలు, ఇక్కడ మానకొండూరు నియోజకవర్గానికి 3 గ్రామాలు వస్తాయి సార్. అయితే ఇక్కడ ఈ దగ్గర వరకు 2 వైపుల నుంచి కాలువలు తీసుకొచ్చారు సార్. 1 కిలోమీటర్ మాత్రమే తీయలేదు సార్. ఈ కిలోమీటర్ తీయకపోవడం వల్ల 12 గ్రామాలు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి సార్. వాళ్ళకి వాటర్ లేదు, ఇప్పుడు పంటలు ఎండిపోతా ఉన్నాయి. అయితే దీనికి ఒక 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పి తెలుస్తా ఉంది సార్. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేస్తే రైతాంగం అంతా మీ పేరు యాద్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ పక్కన కేటీ రామారావు గారు నియోజకవర్గంలో కూడా రైతాంగం ఇవాళ టెంట్లు వేసుకొని ధర్నా చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. దయచేసి మీరు త్వరితగతిన ఈ కిలోమీటర్ పూర్తి చేస్తే సార్ మీ పోడువకు పాలాభిషేకం చేసుకుంటారు, మిమ్మల్ని దలుచుకుంటారు. ఈ రైతాంగం అంతా నా దగ్గర ఉన్నారు సార్. ఒక చిన్న పని చేయండి. చెప్పండి సార్. ఎమ్మెల్సీగా మీరు నాకు ఒక లెటర్ రాయండి. ఓకే అంటే ఈ వివరాలన్నీ పెడుతూ ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది అని చెప్పి ఓకే అండ్ ఇట్లా మన వర్క్ మంజూరైంది, అది పని అయితే లేదని చెప్పి లెటర్ పెట్టండి. నేను ఇమీడియట్ గా ఆ లెటర్ ఎగ్జామిన్ చేసి సెక్రటరీకి పంపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ రైతాంగానికి ఏమైనా భరోసాగా చెప్పండి సార్. అంటే ముందు లెటర్ ప్రాసెస్ చేసి చెప్తాం మళ్ళీ. అంటే నాకు ఐడియా ఉండదు కదా విషయం ఏంటిదో. ఎస్ ఓకే సార్, నేను లెటర్ పెడతాను సార్. నేనే పర్సనల్గా వచ్చి కలిసి మీకు లెటర్ ఇస్తాను. కొద్దిగా తొందరగా సార్. థ్యాంక్ యూ సార్. సో మంత్రి గారికి కూడా చెప్పిన, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పిన, అన్న నేను పని చేయిస్తానే, నన్ను నమ్మండి, నేను పని చేయిస్తా, నేను పోయి అదే పనిలో ఉంటా, మీరేం కంగారు పడకండి. మీకు మంచి జరగాలని కోరుకుంటా ఉన్నా. మీరు ఎక్కువ రోజులు ఉండకుండానే తొందరలోనే కంప్లీట్ చేస్తా. మీరేం రంది పెట్టుకోకండి. మీ కొడుకుగా చెప్తా ఉన్నా, మీ సోదరుడిగా చెప్తా ఉన్నా, మీకు ఏ బాధ లేకుండా ఈ కాలువ పూర్తి చేయించేటువంటి బాధ్యత నాది, నేనే తీసుకుంటా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విస్మరించవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విస్మరించవచ్చు. ఇప్పుడు నేనే మాట్లాడినా, మంత్రి గారితో మాట్లాడినా, నా లెటరే పెట్టి మంత్రి గారి దగ్గర తీసుకొని పోతా. సో మీరు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్కి నా లెటర్ జోడించి నేను మాట్లాడి చేపిస్తామా. ఇది నా బాధ్యత. నేను చేయకపోతే మళ్ళన్నా నువ్వు చేయలేదని చెప్పి మళ్ళీ అడుగుతున్నాను. నేను చేస్తా పెద్ద ఆయన. ఇంకొకటి కూడా, ఒక తక్షణ ఆప్షన్స్ ఏమన్నా ఉంటే పరిశీలిస్తాం. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఎవరికి వచ్చింది? ఇది ప్రతిమ వాళ్ళకి వచ్చింది కదా. అయితే ఈ మోటార్లు ఏవైతే 2 మోటార్లు అవసరం తాత్కాలికంగా చేయడానికి, ఆ మోటార్లు ఏమన్నా అవసరం ఉంటే ప్రతిమ వాళ్ళతో మాట్లాడతా. తీర్మాన్ మల్లన్న అంటేనే మేము టీవీలో చూడడం, తీర్మాల మల్లన్న దగ్గరకు పోతే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మాకు రైతులకు తెలుసు. అన్న మీ దగ్గరకు వచ్చి ఏ నాయకుడు కానీ, ఏ అధికార పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ వచ్చి మాకు సంఘీభావం తెలపలేదన్న. మీరు వచ్చి మాకు తెలిపినందుకు మా 12 గ్రామాల తరఫున నీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.